నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరికీ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరి కూడా బియ్యంతో పాటు ఇంకొక 5 సరుకులు కూడా మీకు జనవరి 1 నుంచి అమలవుతున్నాయి. సో జనవరి 1 నుంచి చంద్రన్న కానుక కింద సంక్రాంతికి రేషన్ కార్డుతో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బియ్యంతో పాటు 5 సరుకులు కూడా ఎక్స్ట్రా ఇస్తున్నారు అనమాట. మరి 5 సరుకులు ఏంటి, ఎవరెవరికి వస్తాయి, రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను. సో వీడియోని చివరి దాకా చూసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ముందుగా 2026 సంక్రాంతి కానుకగా నారా చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 5 సరుకులు మళ్ళీ ఎక్స్ట్రా ఇవ్వాలి బియ్యంతో పాటు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి 5 సరుకులు ఏంటి అని ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు బియ్యంతో పాటు చక్కెర 1 కిలో కూడా ఇవ్వబోతున్నారు. దాంతో పాటు రాగులు కూడా ఇవ్వబోతున్నారు. రాగులతో పాటు గోధుమ పిండి కూడా ఇవ్వబోతున్నారు. జొన్నలు కూడా ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఇలా మీకు 5 సరుకులు అనేది మీకు ఈ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా బియ్యంతో పాటు ఇవ్వబోతున్నారు. ముందుగా మనం జొన్నల గురించి మాట్లాడుకుందాం. జొన్నలు ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర స్టాక్ అనేది చాలా ఉంది. ఈ స్టాక్ ని ఏం చేయాలి, ఇది ఇలాగే ఊరికే గోదాంలో పెడుతుంటే వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఒక ఆలోచన చేసి ఇక్కడ ప్రభుత్వము జనాలందరికీ, ప్రజలందరికీ, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బియ్యంతో పాటు జొన్నలు కూడా పంపిణీ చేయాలి అని ఒక ముఖ్య ఉద్దేశము ఆలోచించడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా కిలో 5 రూపాయలు, ఒక్కరికి 5 కిలోల బియ్యం చొప్పున 4 ఉంటే 20 కిలోల బియ్యం ఇస్తారు కదా రేషన్ షాప్ లో వెళ్ళి. అయితే ఈ రేషన్ షాప్ 20 కిలోల ప్లేస్ లో అందులో ఒక 3 నుంచి 5 కిలోల బియ్యం తగ్గించి ఆ 3 నుంచి 5 కిలోల జొన్నలు యాడ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఈ జొన్నల స్టాక్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఈ బియ్యం అనేది కొంచెం తగ్గిస్తారు అనమాట. ప్రతి నెల మీకు కొంచెం తగ్గించి ఈ జొన్నలు యాడ్ చేసి మీకు ఇస్తారు. ఎందుకంటే ఆ స్టాక్ అనేది, జొన్నలు అనేది మీకు అయిపోవాలి, వాళ్ళకి ఆ స్టాక్ వేస్ట్ అయిపోతుంది. దానివల్ల ఈ జొన్నలు కూడా ప్రజలకు యూజ్ అవుతాయి, మంచిగా రొట్టెలు చేసుకోవడానికి, తినడానికి బాగుంటది కాబట్టి, ఆరోగ్యానికి బాగుంటది కాబట్టి సో ఈ జొన్నలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు చక్కెర. సో చక్కెర కూడా మీకు 1 కిలో, ఒక రేషన్ కార్డుకి 1 కిలో ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు రాగులు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అనేది ఆలోచనలు చేస్తుందండి. రాగులు కూడా మీకు ఇస్తున్నారు. దీంతో పాటు గోధుమ పిండి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు గోధుమ పిండి మనం మార్కెట్ లో చూసుకున్నట్టయితే దాదాపుగా కేజీ 64 రూపాయలు ఉంది. ఓకేనా, కేజీ 64 రూపాయలు గోధుమ పిండి మనం కొనుక్కోవాలనుకుంటే. కానీ ఇక్కడ రేషన్ షాప్ లో ఒక రేషన్ కార్డుకి 1 కిలో గోధుమ పిండి ఇస్తున్నారు. అది కూడా ఎంత అంటే 1 కేజీకి కేవలం 16 రూపాయలు మాత్రమే. ఓకేనా, 64 రూపాయలు ఎక్కడ, 16 రూపాయలు ఎక్కడ, మీరు ఒకసారి ఆలోచించండి. సో ప్రభుత్వం చాలా సబ్సిడీ తగ్గించి మీకు 64 రూపాయలకు వచ్చేది 16 రూపాయలకు 1 కేజీ గోధుమ పిండి కూడా మీకు ఇస్తున్నారు. దీంతో పాటు జనవరి 1 నుంచి మనకి 4 సరుకులతో పాటు ఇంకొకటి కిలో కందిపప్పు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అనేది ప్లాన్ చేస్తుంది. సో దాదాపుగా మనకు 2026 సంక్రాంతి నుంచి రేషన్ బియ్యంతో పాటు మీకు ఈ 5 సరుకులు, కందిపప్పు, చక్కెర, రాగులు, జొన్నలు, గోధుమ పిండి, ఈ 5 సరుకులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మొత్తం ప్లాన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అఫీషియల్ గా అనౌన్స్ చేసి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఈ 5 సరుకులు సంక్రాంతి కానుకగా, చంద్రన్న కానుకగా మీకు ఇవ్వబోతున్నారు. ఇది మీకు ఇప్పటిదాకా బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే, రేషన్ కార్డు లేని వాళ్ళకి కాదు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే, ఇక్కడ మనకు డిసెంబర్ 15వ తారీఖు వరకు ఉచితంగా రేషన్ కార్డులు పంపిణీ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఫ్రీగా ఇచ్చే రేషన్ కార్డులు బంద్ చేసింది. మీరు కనుక రేషన్ కార్డు మీరు రావాలంటే ఖచ్చితంగా మీరు 200 రూపాయలు మీరు కట్టాలి. 200 రూపాయలు ఏవైతే కడతారో వాళ్ళకు రేషన్ కార్డు అనేది వస్తుంది. సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి నుంచి మీకు 6 కానుకలు అనేది కూడా ఈ రేషన్ 6 సరుకులు కూడా మీకు రాబోతున్నాయి అనమాట. సో వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మీకు అర్థమైతే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మనం ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ ఛానల్లో ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు పంపిస్తున్నాను. సో తప్పకుండా డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇలాగే మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తే మంచి అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. అందరికీ నమస్కారం.